నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టికెట్లు లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు వీళ్ళందరికీ కూడాను స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అనేటివి కంప్లీట్ అయిపోయాయా, ఇంకా మిగిలి ఉన్నాయా, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే ఈ వీడియో అంతమంది శ్రీవారి భక్తులకు రీచ్ అవుతుంది. ఇక వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక ఎస్ఎస్టీ కానీ దివ్య దర్శన టోకెన్స్ కానీ లేదా స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఇవేమీ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి స్వామివారి భక్తులకు మాత్రం 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఎలాంటి టోకెన్ లేని ఈ సర్వదర్శనానికి వైకుంఠంలో 2 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ అంటే ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు 2 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. డైరెక్ట్గా అయితే క్యూ లైన్ ద్వారా వెళ్ళడం లేదు. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 62,894 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,894 మంది. నిన్నటి రోజు స్వామివారి హుండీ ఆదాయం 3.31 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం చేసుకునేటువంటి టికెట్లు అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే మనకి 3,871 టికెట్లు ఇంకా మిగిలి ఉన్నట్టయితే అప్డేట్ చూపించడం జరిగింది. నేను ఈ వీడియో చేసే సమయానికి 10 గంటల 20 నిమిషాలు అవుతుందండి. ఆ సమయానికి రేపు దర్శనం అయ్యేటువంటి టికెట్లు అయితే 3,871 టికెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టయితే చూపించడం జరిగింది. మీరు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో ఈ ఆఫ్లైన్ టికెట్స్ అనేది తీసుకోగలరు. మీరు ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళారంటే ప్రతి ఒక్కరూ ఈ ఆఫ్లైన్ టికెట్ అనేది పొందగలరు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.